వెల్కమ్ టు సరితాస్ కిచెన్. ఈరోజు మనం పెప్పర్ చికెన్ చేసుకుందామండి. దానికోసం చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకున్న తర్వాత దాన్ని లైట్గా వేయించుకోవాలి. మిరియాలను వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోనే ఒక హోల్ గరం మసాలా కూడా వేయించుకోవాలి. అది కూడా ఒక ప్యాన్లోకి తీసుకోవాలండి. వేయించుకున్న పెప్పర్, వేయించుకున్న హోల్ గరం మసాలా రెండు అదే విధంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసము ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఇంకా గీ రెండు వేసుకోవాలి. కర్రీ కోసము మనం ఒక 3-4 ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ లాగా చేసి దాన్ని ఆయిల్ మరుగుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై అయిన ఆనియన్స్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాన్ని వేయాలి. ఆనియన్ పేస్ట్లో వేయాలి. వేసిన తర్వాత దానికి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే చికెన్లో కర్రీకి కావాల్సినంత సాల్ట్, ధనియా పౌడర్, వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కర్రీని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనము వేయించుకున్న మిరియాలు, హోల్ గరం మసాలా పౌడర్ ఉంది కదండి, అది కూడా మనము మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాము. పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనము చికెన్లో వేయాలి. వేసిన దాన్ని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చికెన్ గ్రేవీ కోసం ఒక 5-6 స్పూన్స్ కాజు తీసుకొని దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ని చికెన్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కాజు పేస్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చికెన్ రెడీ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా కొత్తిమీర, కొన్ని కాజు పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇది బగార్ రైస్, వైట్ రైస్, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి, వాయిస్ ఓవర్ ఇవ్వడము.
అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి ఉండలేకపోవచ్చు.